ఈ జింక 2 వయసు నుంచి హెయిర్ గ్రో అవుతుంది. అంతేకాదు దీనికి మనుషులంటే భయం కూడా పోయింది. మనుషుల మధ్యలో స్ట్రీట్స్లో తిరుగుతుంది. రెండిటికి కారణం ఒకటే. అసలు ఏమైందంటే యుఎస్లో ఒక జింక వీధుల్లో తిరుగుతుంది. 90 వయసు వచ్చిందా అన్నట్టు తూగుతూ నడుస్తుంది. చూస్తే ఆ జింక కంటిలోని కార్నియా నుంచి దట్టంగా హెయిర్ గ్రో అయి ఉంది. కార్నియా అంటే కంట్లో ట్రాన్స్పరెంట్ పార్ట్. ఈ కండిషన్ని కార్నియల్ డెర్మాయిడ్స్ అంటారు. ఇది ఒక రకమైన ట్యూమర్. క్యాన్సర్ కలిగించే ట్యూమర్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటారు. కానీ దీనికి వచ్చింది బినైన్ ట్యూమర్, అంటే ఇది నాన్ క్యాన్సరస్ ట్యూమర్. ట్యూమర్ అంటే బాడీ పార్ట్లో టిష్యూస్ అన్కంట్రోలబుల్గా గ్రో అవుతాయి సరే, కానీ ఐస్ నుంచి స్కిన్కి సంబంధించిన టిష్యూస్ ఫామ్ అయ్యి హెయిర్ ఎందుకు గ్రో అయిందో అని మాత్రం సైంటిస్ట్కి అర్థం కాలేదు. డాక్టర్ నికోలా నెమెత్ ఏమంటున్నాడంటే ఈ జింక కడుపులో ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అంటున్నాడు. వూమ్లో డెవలప్మెంట్ స్టేజ్లో కంప్లీట్ కార్నియాకి బదులు స్కిన్ టిష్యూ ఫామ్ అయ్యి హెయిర్ గ్రో అయి ఉండొచ్చు అంటున్నాడు. దీని ఐస్ హెయిర్తో కవర్ అవ్వడం వల్ల దానికి ఎదురుగా ఏముందో కనిపించదు. మహా అయితే అది డేనా నైటా అని మాత్రమే అర్థమవుతుంది. అందుకే అది ఎక్కడికి వెళ్తుందో ఏమో అని కూడా తెలియకుండా వీధుల్లో తిరుగుతుంది. కానీ దీనికి మనుషులంటే భయం పోయిందని ఆల్రెడీ చెప్పాక కదా. కళ్ళు కనిపించవు కాబట్టి భయపడలేదు అనుకోకండి. దానికి కారణం కూడా మెడికల్ కండిషన్. ఆ జింకకి ఈహెచ్డి అనే ఒక డిసీజ్ కూడా వచ్చిందంట. ఆ డిసీజ్ వల్ల దానికి ఫీవర్ రావడం, టిష్యూస్ స్వెల్ అవ్వడంతో పాటు మనుషులంటే భయం కూడా పోయిందంట. మనుషులంటే భయం పోయే రోగం, వెరైటీ రోగం. చంబల్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో కొన్ని పాముల్ని వదిలారు. ప్యాసింజర్స్ చెల్లా చెదురైపోయి బాత్రూంలోకి, అప్పర్ బెడ్స్లోకి షిఫ్ట్ అయిపోయారు. అసలు ఆ పాముల్ని ఎవరు ఎందుకు వదిలారో తెలుసా? ఆ పని చేసింది పాములు ఆడిస్తారు కదా వాళ్ళు. ట్రైన్లోకి 4 పాములు ఆడించే వాళ్ళు వచ్చి నాగస్వరం ఊది పాముల్ని ఆడించారు. పర్ఫార్మెన్స్ అయిపోయాక ప్యాసింజర్స్ని డబ్బులు అడిగారు. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగి కోపం వచ్చి వాళ్ళు ఆ పాముల్ని కంపార్ట్మెంట్లోకి వదిలేశారు. అంతే, ఆ దెబ్బతో ఎవరి మీద పడుతున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. ఈ రోజుకి బ్రతికిపోతే చాలు అన్నట్టు ప్యాసింజర్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే కొద్దిసేపు తర్వాత వాళ్ళు ఆ స్నేక్స్ని పట్టుకొని బుట్టలు వేసుకుని వెళ్ళిపోయారంట. అంతేకాక అవి నాన్ వెనమస్ స్నేక్స్, సో ప్రాబ్లం ఏం లేదు. ఇక నుంచి మనం ఊపిరి వదలడంతో కూడా ఫోన్ని అన్లాక్ చేయొచ్చు. ఊపిరి వదిలేసాక ఫోన్ మాకెందుకు అనుకుంటారేమో. నేను చెప్పేది ఆ ఊపిరి వదలడం గురించి కాదు, ఎక్సెల్ గురించి. అది ఎలా అంటారా? ఎలా అయితే ఫింగర్ ప్రింట్, టంగ్ ప్రింట్ యూనిక్గా ఉంటాయో మన బ్రీత్ కూడా యూనిక్గా ఉంటుంది. కొంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఎయిర్ ప్రెజర్ సెన్సార్ని యూస్ చేసి బ్రీతింగ్ డేటాని కలెక్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. మొదట్లో ఈ డేటాని యూస్ చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేద్దామని మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకరి బ్రీత్ క్రియేట్ చేసే టర్బులెన్స్ ప్యాటర్న్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వడం లేదు. ఈ అడ్వాంటేజ్ని స్మార్ట్ ఫోన్ అన్లాకింగ్కి యూస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక బర్డ్ నేలపైన ల్యాండ్ అవ్వకుండా గాల్లో మ్యాక్సిమం ఎంతసేపు ఎగరగలుగుతుంది? మహా అంటే కొన్ని అవర్స్ లేదా కొన్ని డేస్. కామన్ స్విఫ్ట్ అనే ఈ బర్డ్ అసలు ఆగకుండా 10 నెలలు గాల్లోనే ఎగురుతుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఒక 13 కామన్ స్విఫ్ట్ బర్డ్స్కి ట్రాకర్స్ అటాచ్ చేశారు. చూస్తే భూమి పైకి ల్యాండ్ అవ్వకుండా అవి కంటిన్యూస్గా 10 months గాల్లోనే ఎగురుతున్నాయి. వీటిలో కొన్ని బర్డ్స్ చాలా రేర్గా మధ్యలో బ్రేక్ తీసుకున్నాయి. కానీ ఒక 3 బర్డ్స్ మాత్రం అసలు బ్రేక్ తీసుకోకుండా నాన్ స్టాప్గా గాల్లోనే ఉన్నాయి. ఈ బర్డ్స్ గాల్లోనే అలా ఉండడానికి ఎవాల్వ్ అయ్యాయంట. ఇవి ఈటింగ్, డ్రింకింగ్, మేటింగ్, ఆఖరికి స్లీపింగ్ కూడా గాల్లోనే చేస్తాయంట. మిగతా ఓకే, కానీ ఎగురుతూ నిద్ర ఎలా పోతాయని మాత్రం రీసెర్చర్స్కి అర్థం కావట్లేదు. వాళ్ళ అజంప్షన్ ఏంటంటే ఎగురుతూనే చిన్న నాప్స్ వేస్తాయి అంటున్నారు. అయితే వాటి స్లీప్ ప్యాటర్న్ స్టడీ చేసే ఎక్విప్మెంట్ ఇంకా వాళ్ళ దగ్గర లేదు. ఫ్యూచర్లో అది కూడా స్టడీ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా చనిపోతున్న నక్షత్రాన్ని చూసారా? మన కోసం ఆ ఇమేజ్ని నాసా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. ఇదే ఆ ఇమేజ్. ఈ స్టార్ పేరు V838. ఇది ఎర్త్ నుంచి 20,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ స్టార్ చుట్టూ డస్ట్తో ఫామ్ అయిన స్పైరల్స్ ఉన్నాయి కదా, వాటిని లైట్ ఎకోస్ అంటారు. ఈ స్టార్ చనిపోయేటప్పుడు సూర్యుడి కంటే 6 లక్షల రెట్లు బ్రైట్గా ఉందంట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అందుకే అంటారేమో. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, 20,000 years ముందు జరిగింది. అప్పుడు అక్కడ స్టార్ట్ అయిన లైట్ ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు నాసా టెలిస్కోప్కి చేరుకుంది. పైథాన్స్ని వేటాడడానికి ఫ్లోరిడా గవర్నమెంట్ పైథాన్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని అమలు చేసింది. యూజువల్గా గవర్నమెంట్ హంటింగ్కి అగెన్స్ట్గా ఉండాలి, కానీ అక్కడ డబ్బులు ఇచ్చి మరీ పైథాన్స్ హంటర్స్ని పిలిపించుకుంటున్నారు. ఎందుకంటే పైథాన్స్ అక్కడ న్యాచురల్గా ఆ ఎకోసిస్టంలో పార్ట్ కాదు. పెట్ ఓనర్స్ బయట నుంచి తెప్పించుకొని వాటిని మెయింటైన్ చేయలేకో లేక అవే పారిపోయాయో వాటి నంబర్ ర్యాపిడ్గా పెరిగిపోయింది. దీనివల్ల అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినింది. పైథాన్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక 100 ర్యాబిట్స్ని వదిలారు. వాటిలో 77 ర్యాబిట్స్ పైథాన్స్ వల్లే చనిపోయాయి. వాటిని అలానే వదిలేస్తే అడవుల్లో జంతువులన్నింటినీ తినేసి మనుషులకు కూడా ఎసరు పెట్టేలా ఉన్నాయి. అందుకే వాటి పీడ విరగడ చేసుకుందామని ఫ్లోరిడా గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది.